బాణం గుచ్చుకుని విలవిల్లాడిపోతున్న శిరోత్కంఠతో ఇక నుంచి నీ శక్తులన్నీ సన్నగిల్లిపోతాయని ధృతిమాత హెచ్చరిస్తుంది. వింధ్యావతి మహేంద్రుల అన్యోన్యతను చూసి పుట్టింటిని తలపించే ప్రేమ, రక్షణ ఇక్కడే తన కూతురికి దొరుకుతున్నాయని సంతోషిస్తుంది వింధ్యావతి తల్లి. సత్యపాలుడి మరణానికి కారణం సౌదామినే అని తెలుసుకుంటాడు దుర్జయుడు. ఆ తరువాత వింధ్యావతి, వింధ్యావతి, ఏమిటి స్వామి ఇది? ఏమైంది నా వింధ్యావతికి? చెప్పండి, చెప్పండి స్వామి, ఏమైంది? నాగబంధనం. నాగబంధనం. నాగబంధనమా? అంటే నీ కోడలు వింధ్యావతి కడుపులోని బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. గర్భస్రావం జరుగుతుంది. గర్భస్రావం జరుగుతుంది. నా కోడలు వింధ్యావతిని, మణిపురం మహాసామ్రాజ్య వారసుణ్ణి కాపాడుకోవడం ఎలా స్వామి? అది నాకు తెలియదు. చెప్పడం వరకే నా వంతు, కాపాడుకోవడం మీ వంతు. కాపాడుకోలేకపోతే నీ కోడలు వింధ్యావతి ఇక జన్మలో తల్లి కాలేదు. గర్భసంచి విచ్ఛిన్నమైపోతుంది. గర్భసంచి విచ్ఛిన్నమైపోతుంది. త్వరపడు.
త్వరపడు 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 త్వరపడు. ఆగండి, చెప్పండ్రా, చెప్పండి. వీళ్ళు నిజం చెప్పే వరకు కొట్టండి, చచ్చేలా కొట్టండి. ఎన్ని విధాలుగా హింసించినా వాళ్ళు సత్యపాలుడి గురించి నిజం చెప్పడం లేదు మహామంత్రి. వాళ్ల మౌనం మనకొక సత్యం చెప్తోంది. సత్యపాలుడి గురించి వీళ్ళకి తెలుసునని రూఢి అవుతోంది. మీ ప్రయత్నం మీరు చేయండి. ఈ పాటికి వీళ్ళని బంధించిన విషయం వాళ్ళ నాయకుడికి తెలిసే ఉంటుంది. తన రహస్యం బయటపడకుండా తను జాగ్రత్త పడతాడు. అంతవరకు మనం ఓపిక పట్టాలి. వీళ్ళు పారిపోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి. చిత్తం. కాస్త ఓర్చుకో వింధ్య. కాస్త ఓర్చుకో వింధ్య. వింధ్య ఓర్చుకో వింధ్య. వింధ్య 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 నో వింధ్య వింధ్య నొప్పి అమ్మా రాజు వైద్యులు గారు ఈ పాటికి వస్తుంటారు. విద్య విద్య విద్యావతి విపరీతమైన కడుపు నొప్పితో చాలా బాధపడుతుందమ్మా. ఒకసారి మీరు రండి. నొప్పి చాలా కావట్లేదమ్మా. నొప్పి నాగబంధనం 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 నాగబంధనం. కొంచెం
విద్య నా వల్ల కాదు. నొప్పి. అబ్బా. ఈ కషాయం తాగించండి. వైద్యుల వారు, ఏమైంది? నొప్పి తట్టుకోవడం కోసం, తాత్కాలికంగా మత్తులోకి జారుకోవడం కోసం ఔషధం ఇచ్చాను. అసలు వ్యాధి ఏమిటంటారు? అదే అంతు పట్టకుండా ఉంది. ఔషధాలకు లొంగని వ్యాధ? వ్యాధికి మందుంది గాని విధికేం మందుంది? నాగబంధనం. గర్భస్రావం జరుగుతుంది. నాగబంధనం. నాగబంధనం. విధికైనా మందుందేమో కాని నాగబంధనానికి మందు లేదు. ఇప్పుడొచ్చిన ఈ నొప్పి చాలా తక్కువ. ఇలా ఈ నొప్పి ఇవాల్టి కంటే రేపు, రేపటి కంటే ఎల్లుండి, ఎల్లుండి కంటే ఆవలెల్లుండి అలా అలా ఎక్కువైపోతూ 7 దినాల తరువాత కడుపులో ఉన్న పిండం కడుపులోనే చితికిపోతుంది. కండరాలు, నరాలు చచ్చుబడిపోతాయి. గర్భస్రావం జరుగుతుంది. ఆ తరువాత ఇక ఎప్పటికీ దానికి గర్భం రాదు. అప్పుడు నా కుమారుణ్ణి దత్తత చేసుకోక చస్తుందా ఆ రాజమాత? ఆ తరువాత నా కుమారుడే ఈ మణిపుర మహాసామ్రాజ్యానికి భావి సామ్రాట్ అవుతాడు. నేనే భావి రాజమాతని. సౌదామినే! నరరూప రాక్షసి, పిశాచి! రాజమాతవి కావాలన్న పదవి వ్యామోహంతో స్వర్ణ ఖడ్గం సాధించాలన్న నా ఆశయానికి తూట్లు పొడిచావు కదే పాపిష్టిదాన. గురువా ఎందుకలా గింజుకుంటావు? ఒక్క సైగ చేయి చాలు, ఆ సౌదామిని పీక కొరికి చంపుతా. స్వర్ణ ఖడ్గం సాధించే వరకు అక్కడెవరికి అపకారం చెయ్యకూడదని ధృతిమాత ఆజ్ఞాపించింది కదా. మణిపుర మహాసామ్రాజ్యంలో ఎవరిని చంపలేను. చంపకూడదు, కానీ కడుపులో ఉన్న బిడ్డని బ్రతికించొచ్చు కదా గురువా. అది అంత సులభం కాదు. నాగబంధనం నుండి విడిపించగల శక్తి నాకు లేదు. మరిప్పుడు ఎలా గురువా? అదే అర్థం కాక అగమ్య గోచరంగా ఉంది.
నాగబంధనమా? నాగబంధనమా? అవును, నాగబంధనం జరిగింది. మీకెలా తెలిసింది రాజమాత? గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదో శక్తి నన్ను తీసుకెళ్ళింది. ఎక్కడికి తీసుకువెళ్ళింది రాజమాత? ఏమో తెలీదు. అది నిర్మానుష్యమైన ప్రదేశం. కళ్ళు తెరిచేసరికి అక్కడున్నాను. భయంతో పరిసరాల్ని గమనించేలోపు రాజమాత అని ఎవరో పిలిచారు. ఎవరు పిలిచారు రాజమాత? తెలీదు. గొంతు మాత్రం వినిపించింది. ఆ గొంతు చాలా గంభీరంగా ఉంది. నేను ఉపకారం చేస్తాను, అపకారం చెయ్యను అన్నాడు. అక్కడున్న చెరువులో స్నానం చేయమన్నాడు. చేశాను. దోసిలిలో నీటిని తీసుకుని అందులో చూడమన్నాడు. చూశాను. అక్కడ అందులో ఏం కనిపించింది రాజమాత? వింధ్యావతి గర్భంలో పిట్ట కనిపించింది. భరించలేనంత నొప్పితో మెలికలు తిరుగుతోంది. కాపాడమన్నట్టు అరుస్తోంది. రాజమాత, మీరు చెప్పిందంతా కలేమో? కలే అయితే వింధ్యావతికి కడుపు నొప్పి రావడం మన కళ్ళ ఎదురుగా జరిగింది కదా. అదీ నిజమే. ఇంకేం చెప్పింది? వింధ్యావతి గర్భానికి నాగబంధనం జరిగిందని చెప్పింది. ఆ విషయం మీకు చెప్పిన వారెవరో మన శ్రేయోభిలాషులై ఉంటారు. అవును, నేను మీ శ్రేయోభిలాషిని. వింధ్యావతి గర్భాన్ని కాపాడుకోమని చెప్పింది. నాగబంధనం ఎలా జరిగిందో, ఎవరు చేయించారో చెప్పిందా? చెప్పలేదు. వింధ్యావతికి ఇలా జరుగుతుందని చెప్పగానే నేను స్పృహ కోల్పోయి పడిపోయాను. అంటే మనకు కీడు చేసే దుష్టశక్తితో పాటు మేలు చేసే శక్తి కూడా ఏదో ఉందన్నమాట. రాజమాత, నాగబంధనం సంగతి రాజవైద్యుల వారికి ఎందుకు చెప్పలేదు రాజమాత? పెదవి దాటితే పృథ్వీ దాటుతుందంటారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ప్రజలకి తెలిస్తే అనవసరమైన భయాందోళనలకి గురవుతారు. అదీగాక నాగబంధనాన్ని వైద్యులు ఏమీ చేయలేరు కదా. అందుకే చెప్పలేదు. మహామంత్రి, ఇది కూడా స్వర్ణ ఖడ్గం. మాట్లాడకండి. గోడలకే కాదు, అంతఃపురాల్లో అంతటా చెవులుంటాయి అంటారు. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఇప్పుడు చెప్పండి. అదే స్వర్ణ ఖడ్గం లేకపోవడం వల్లనే. సందేహం ఎందుకు రాజమాత?
స్వర్ణ ఖడ్గం లేకపోవడం వల్లనే ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. మణిపుర మహాసామ్రాజ్యం మన కళ్ళ ముందే